హాయ్ హలో హౌ ఆర్ యూ ఆల్ వెల్కమ్ టు ఇట్స్ క్యాతిస్ టైమ్. నేను ప్రియాంక. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే స్పెషల్ నేరేడు పళ్ళతో జామ్. లేట్ చేయకుండా జామ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక బౌల్ తీసుకొని నేరేడు పళ్ళను వాటర్లో వేసుకొని బాగా నీళ్ళతో క్లీన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న నేరేడు పళ్ళను యాడ్ చేసుకోవాలి. వీటిని ఒక కప్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్లో నేరేడు పళ్ళను ఉడికించడం వల్ల నేరేడు పళ్ళ నుండి సీడ్ని సపరేట్ చేసుకోవచ్చు. సీడ్ సపరేట్ అయినంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. కొంచెం సేపు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సీడ్స్ని సపరేట్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా సపరేట్ అయిందో, అలానే కలర్ కూడా చాలా బాగుంది. దీనిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మరలా ప్యాన్ పెట్టుకొని దానిలో జాగరీ యాడ్ చేసుకోవాలి. బెల్లం పీసెస్ కరిగేటట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లం బాగా కరిగేటట్లు కలుపుకోవాలి. ఈ బెల్లాన్ని తీగపాకం వచ్చేంత వరకు మరగబెట్టాలి. చూసారు కదా ఇలా దగ్గరగా బెల్లం ఉడికిస్తే సరిపోతుంది. తరువాత మనం రెడీ చేసి పెట్టుకున్న నేరేడు పళ్ళ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలపాలి. ఈ నేరేడు పళ్ళను ఎక్కువగా తీసుకోవటం వల్ల హెయిర్ బాగా పెరుగుతుంది. అలానే జీర్ణ సంబంధిత వ్యాధులను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే హాఫ్ లెమన్ తీసుకొని స్క్వీజ్ చేసుకోవాలి. ఒకసారి బాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని బాగా కలుపుతూనే ఉండాలి. నెయ్యి బాగా పైకి తేలేంత వరకు కుక్ చేస్తూనే ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, జామ్ రెడీ అయిపోయింది. దీనిని ఒక ప్లేట్లో తీసుకొని ఇలా చల్లారబెట్టుకోవాలి. జామ్ చల్లారిన తర్వాత దీనిని ఒక గ్లాస్ కంటైనర్లో తీసుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.